హలో సనా అబ్దుల్లా, మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించి చూసారు కదా. పై కాయిన్స్ మీ దగ్గర ఉంటే గనక రాజులే. మ్యాక్సిమం టు మినిమం 1000 కాయిన్స్ నుంచి 500 కాయిన్స్ మీ దగ్గర ఉంటే గనక రేపు 5 సంవత్సరాల తర్వాత మీరు రాజులు అయిపోతారనమాట. సో రేపు ఈ పై కాయిన్స్ 500 కాయిన్స్ మినిమం మీ దగ్గర ఉంటే కనుక 5 సంవత్సరాల తర్వాత బిట్ కాయిన్ ప్రైజ్ని బీట్ చేస్తుంది. ఇది గ్యారంటీ, 100% రాసిస్తా. ఇప్పుడు లిస్టింగ్ అవ్వగానే ఆ ప్రైస్కి అయితే రాదు, బట్ 5 సంవత్సరాల ప్రైజ్ అయితే చెప్తున్నా నేను. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు బిట్ కాయిన్ ప్రైజ్ని బీట్ చేస్తుంది పై కాయిన్. ప్రతి ఒక్కరి దగ్గర 500 కాయిన్స్ నుంచి 1000 కాయిన్స్ వరకు వీలైనంత వరకు హోల్డ్ చేసేది పెట్టుకోండి. మీ దగ్గర కాయిన్స్ లేకపోయినా పర్చేస్ చేయండి, వేరే వాళ్ళ దగ్గర కొని పెట్టుకోండి. 1000 కాయిన్స్ వరకు మీరు మ్యాక్సిమం మీరు కానీ కొని పెట్టారనుకోండి, రేపు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు మీరు రాజులు అవుతారు. ఇది 100%. ప్రతి ఒక్కరూ మీరు పై కాయిన్స్ని 1000 కాయిన్స్ మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. సో ఉన్నవాళ్ళు సేల్ చేసుకోవద్దు. సో అలాగే లేని వాళ్ళందరూ తక్కువ ప్రైస్కి వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సో బై చేసి పెట్టుకోండి. 1000 కాయిన్స్ వరకు మీరు కొనుక్కొని పెట్టుకోండి. సో రేపు 5 సంవత్సరాలు ఆ కొనుక్కొని పెట్టుకున్న కాయిన్స్ 5 సంవత్సరాల వరకు మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. సో పైలో ఎవరెవరైతే మైనింగ్ చేస్తున్నారో, ఎవరి అకౌంట్ అయితే కంప్లీట్గా మైగ్రేట్ 9 స్టెప్ కంప్లీట్ అయ్యి సో వాలెట్లోకి కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్న వాళ్ళందరూ, మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో నాకైతే తెలియదు కానీ సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మినిమం అవైలబుల్ బ్యాలెన్స్లో పై వాలెట్లో 3 ఇయర్స్ వరకు లాకప్ డ్యూరేషన్లో చాలామందికి అయితే ఉంది కాబట్టి సో 3 ఇయర్స్ డ్యూరేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ ఒక 1000 కాయిన్స్ వరకు మీరు కొనుక్కొని పెట్టుకోండి. అలాగే ఎవరి అకౌంట్ అయితే కంప్లీట్గా ఇంకా మైగ్రేట్ అవ్వలేదు, అలాగే ఇప్పటివరకు అకౌంటే క్రియేట్ చేయలేదు, పై గురించి మనకు తెలియదు, రీసెంట్లీ తెలిసింది. సో మనము పై అకౌంట్లో పై ప్రాజెక్ట్లో రిజిస్టర్ అయ్యి ఇప్పుడు మైనింగ్ చేసి కేవైసీ చేసే వరకు మనకు టైం ఉంటుందా లేదా, మనకు మైగ్రేట్ అవుతుందా లేదా ఫిబ్రవరి మార్చి లోపు అని చాలామందికి డౌట్స్ ఉండొచ్చు అనమాట. సో అది చెప్పలేము. రిజిస్టర్ అయితే అవ్వండి, మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేయండి. మేబీ ఏమైనా డేట్ని పొడిగించవచ్చు, నాకు తెలిసి ఎక్స్టెండ్ అయితే చేయవచ్చు కేవైసీకి సంబంధించి. సో డిసెంబర్ చెప్పారు, జనవరి చెప్పారు, మళ్ళీ ఫిబ్రవరి వరకు అయితే తీసుకొచ్చారు కాబట్టి రేపు మార్చి వరకు కూడా తీసుకెళ్ళొచ్చు. మార్చి లోపు మనకు ఈ మెయిన్ నెట్ లాంచ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అకౌంట్లో 1000 కాయిన్స్ వరకు మీరు కొనుక్కొని పెట్టుకోండి అవైలబుల్లో అని చెప్తున్నా నేను. సో మీ దగ్గర అకౌంటే లేదు, ఇప్పటివరకు మనం అకౌంట్ రిజిస్టర్ అయితే చేయలేదు అనుకున్న వాళ్ళు మాత్రం సో మీ ఫ్రెండ్స్ దగ్గర వాలెట్ అయితే ఉంటుంది కదా, కంప్లీట్గా అకౌంట్ అయిపోయిన వాళ్ళ దగ్గర కొనుక్కొని మీరు వాళ్ళ వాలెట్లో అయితే హోల్డ్ చేసి ఎత్తి పెట్టుకోండి. సో అర్థమైందిగా. మీ ఫ్రెండ్స్ దగ్గర లేదు, మా రిలేటివ్ దగ్గర అయితే లేదు, సో మనకు ఎవరు తెలియదు అనుకుంటే కనుక నాకు కాంటాక్ట్ అయితే చేయండి. సో నా దగ్గరే కాయిన్స్ అయితే దొరుకుతాయి, నా వాలెట్లోనే మీ కాయిన్స్ అనేవి హోల్డ్ చేసి అయితే పెడతా. సో మినిమం టు ఒక 2000 కాయిన్స్ వరకు హోల్డ్ చేసి అయితే పెడతా, అంతకన్నా ఎక్కువ అయితే హోల్డ్ చేసి అయితే పెట్టాను. సో ఎవరి దగ్గర అయితే పై అకౌంట్ అయితే లేదు, మనకు పై గురించి అయితే తెలియదు అనుకున్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసి పై కాయిన్స్ కొని పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో రాండి, నాతో కన్సల్ట్ అవ్వండి, సో డిస్కస్ చేద్దాము. సో మీరు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నేనే మీకు కాయిన్స్ అనేవి కొనిపించి నా వాలెట్లోనే సేఫ్గా సెక్యూర్గా మెయిన్ నెట్ లాంచ్ అయ్యే వరకు నా వాలెట్లోనే మీకు పెట్టుకుంటాను అనమాట. ఇన్ కేస్ మీకు రీసెంట్లీ రిజిస్టర్ అయితే అయ్యారు, మైనింగ్ చేస్తున్నారు, కేవైసీ స్లాట్ అయితే రాలేదు, 10.2లో ప్రాబ్లం అయితే ఉంది, ఇంకా 9 స్టెప్ కంప్లీట్ అయితే కాలేదు అనుకుంటే కనుక సో అప్పటి వరకు మీకు 9 స్టెప్ కంప్లీట్ అయ్యే వరకు నా వాలెట్లోనే అయితే పెట్టుకుంటా. సో మీ మైగ్రేట్ అయ్యే వరకు నా వాలెట్లోనే అయితే పెట్టుకుంటా. రేపు డెడ్ లైన్, ఈ మెయిన్ నెట్ లాంచ్కి సంబంధించి డెడ్ లైన్ స్టార్ట్ అయింది అనుకోండి, 100 రూపాయలు ఒక కాయిన్స్, 150 రూపాయలు ఒక కాయిన్స్ అన్నా కానీ మీకు దొరకదు అనమాట. 100 రూపాయలు ఒక కాయిన్ అన్నా కానీ మీకు దొరకదు. సో అందుకని ఇప్పుడు తక్కువకు వస్తున్నాయి కాబట్టి కొని పెట్టుకోండి. మీ దగ్గర వాలెట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర అయితే హోల్డ్ చేసి పెట్టుకోండి. సో మీ ఫ్రెండ్స్ దగ్గర వాలెట్ లేదు, వాళ్ళ అకౌంట్ కూడా కంప్లీట్ అయితే కాలేదు అనుకుంటే కనుక సో నా వాలెట్లోనే నేనే మీకు కాయిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో నా వాలెట్లోనే మీకు సేఫ్గా సెక్యూర్గా అయితే హోల్డ్ చేసి అయితే పెడతా. సో ఆల్మోస్ట్ నా దగ్గర ఒక నెల నుంచి 20 లక్షల రూపాయల అమౌంట్ డిపాజిట్ చేసి అయితే పెట్టారు కొంతమంది, అలాగే దగ్గర 12,000 కాయిన్స్ నా దగ్గర హోల్డ్ చేసి అయితే పెట్టారనమాట. సో విత్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. సో మీకు బుక్ అనుకో, మీకు విత్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఎవరెవరైతే మా దగ్గర హోల్డ్ చేసి పెడతారో కొనుక్కొని, మా దగ్గర కాయిన్స్ కొనుక్కొని సో మా దగ్గరే మా వాలెట్లోనే హోల్డ్ చేసి పెడతారనమాట. సో వాళ్ళ ఒక డీటెయిల్స్ సహా, మొబైల్ నెంబర్తో సహా మనము సో ఇక్కడ మీకు కనిపించదు, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళ ఒక డీటెయిల్స్ సహా ఎన్ని కాయిన్స్ వాళ్ళు మా దగ్గర కొనుక్కొని మా వాలెట్లోనే హోల్డ్ చేసి అయితే పెట్టారో సో వాళ్ళకు ఇక్కడ టోటల్గా
ఇలా బుక్లో రాసి పెట్టుకొని అలాగే వాళ్ళకు కూడా స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాం అనమాట. సో ఇన్ని కాయిన్స్కి మీరు డబ్బులు అయితే వేశారు, ఇన్ని కాయిన్స్ మా దగ్గర అయితే ఉన్నాయని సో వాళ్ళకి స్క్రీన్ షాట్ పంపిస్తాము. సో అలాగే ఇక్కడ నోట్బుక్లో కూడా మెన్షన్ చేసి సో ఈ స్క్రీన్ షాట్ కూడా వాళ్ళకు పంపించడం అయితే జరుగుతుంది. సో ఇలా మీరు మా దగ్గర కాయిన్స్ కొనాలి, మా వాలెట్లోనే సేఫ్గా సెక్యూర్గా ఉంచాలి అనుకుంటే కనుక సో కాల్ అయితే చేయండి. సో ప్రైస్ అనేది మీకు చెప్తామన్నమాట. ఈ ప్రైస్ మీకు ఓకే అంటే కనుక పేమెంట్ అయితే చేయండి. కాయిన్స్ అనేవి మీకు స్క్రీన్ షాట్ అయితే పెడతాం, ఆ స్క్రీన్ షాట్ మీరు కూడా ఉంచుకోండి. సో మీకు రేపు మీ అకౌంట్ అనేది మైగ్రేట్ కంప్లీట్ అయిన తర్వాత మీ అకౌంట్కి కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో వచ్చి కన్సల్ట్ అయ్యి కూర్చొని ఇక్కడ మాట్లాడుకొని ఇక్కడ చేసుకుంటే కనుక ఇంకా మన రిలేషన్షిప్ అనేది స్టాండర్డ్గా ఏర్పడుతుంది. కాబట్టి రాండి, ఎవరైతే ఎక్కువ క్వాంటిటీ కాయిన్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారో, ఒక 2000 కాయిన్స్, 3000 కాయిన్స్, ఒక 1000 కాయిన్స్ పర్చేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు రాండి, వచ్చి కూర్చొని మాట్లాడుకుందాము. సో మీకు ఎన్ని కాయిన్స్ కావాలి, ఏ ప్రైస్కి అయితే దొరుకుతున్నాయి అనేది మీకు చెప్తాము. సో వచ్చి పేమెంట్ చేసి మాట్లాడుకుంటే కనుక ఆ రిలేషన్షిప్ అనేది నాకు మీకు ఏర్పడుతుంది. కాబట్టి గట్టిగా స్టాండర్డ్గా రేపు ఏ ప్రాజెక్ట్ వచ్చినా సో కాల్లోనే మాట్లాడుకోవచ్చు అప్పుడు. సో ఒకసారి రాండి, ఆఫీస్కి అయితే వచ్చి మాట్లాడుకుంటే కనుక సో మీకు నాకు ఆ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి స్టాండర్డ్గా రాబోయే రోజుల్లో మొత్తం మనం కలిసికట్టుగా అడుగులు అయితే వేసుకోవచ్చు. సో అర్థమైందిగా, ఇది అనమాట మ్యాక్సిమం టు మినిమం. మీరు ఎవరైతే పైలో మైనింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ మెయిన్ నెట్ లాంచింగ్కి ముందు ఒక 500 కాయిన్స్ నుంచి 1000 కాయిన్స్ వరకు మీరు కొని పెట్టుకోండి. ఇన్కేస్ మీ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఒక 2000 కాయిన్స్ వరకు మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు తక్కువలో వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు 1000 కాయిన్స్ వరకు కొని పెట్టుకోండి. అమౌంట్ కాస్త తక్కువ ఉంది అనుకుంటే సో 500 కాయిన్స్ వరకు మీరు కొని పెట్టుకోండి. సో ఎందుకంటే చాలామందికి ఇక్కడ లాకప్లో అయితే ఉన్నాయి, 3 years 2027 వరకు లాకప్స్లో ఉన్నాయి. కాబట్టి ప్రైస్ అనేది చాలా హైలో లిస్టింగ్ అయితే అవుతుంది. కాబట్టి సో అందరూ బెనిఫిట్ రాజులు అయితే అవుతారు. సో అదే కాయిన్స్ ఒక 5 years వరకు మీరు హోల్డ్ చేసి పెట్టారనుకోండి, సో రాజులు అవుతారు మీరు. సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి.